హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 హాస్పిటల్ కూకట్పల్లి బ్రాంచ్. సో ఈరోజు మీ అందరి ముందుకి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయడానికి వచ్చానండి. సో చాలా కామన్గా ఈ కాలంలో చూస్తున్నాము అంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి రొటీన్గా కొన్ని బేసిక్ టెస్ట్లు అనేవి చేస్తాము. ఆ టెస్ట్లలో ఎటువంటి ప్రాబ్లం కనిపించదు కొంతమందికి. అంటే స్కాన్ చేసినప్పుడు వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఎగ్ పెరగడం అనేది కరెక్ట్గా పెరుగుతుంది, రిలీజ్ అవుతుంది, లైనింగ్ అనేది బాగుంటుంది, ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్స్ కూడా బాగుంటాయి, స్పర్మ్ టెస్ట్ చేసినప్పుడు స్పర్మ్ కౌంట్లో మేజర్గా ఏం ఇష్యూ కనిపించదు. బట్ స్టిల్ వాళ్ళకి న్యాచురల్గా ట్రై చేస్తుంటే ప్రెగ్నెన్సీస్ రావు. సో ఈ కండిషన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటారండి. సో ఇది ఒక 100 మందిలో చూసుకుంటే ఒక 10-20% ఆఫ్ కేసెస్లో ఈ ఇష్యూ అనేది చూస్తున్నాం. సో ఇది ఉన్నప్పుడు అంటే పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం అవుతుంది. వాళ్ళు అడిగే ఓన్లీ క్వశ్చన్ అన్ని టెస్టులు బాగున్నాయి కదా మేడం, బట్ ఎందుకు రావట్లేదు ప్రెగ్నెన్సీ అనేది అడుగుతుంటారు. సో దీనిలో ఒకటి ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్ అంటే ఏ ప్రాబ్లం లేదనేది కాదండి, బట్ మనకి ఆ పేరులోనే ఉంది, ఎక్స్ప్లెనేషన్ అనేది మనకు దొరకట్లేదు, ఎక్కడ ఇష్యూ అనేది మనకు కనిపించట్లేదు అని అర్థం. సో ఏమేమి అయి ఉంటాయి కాజెస్ అని చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ అనేది మనం జనరల్గా చిన్న టెస్ట్లో చెప్పలేమండి. ఇన్ఫ్యాక్ట్ మనకి స్కాన్లో కానివ్వండి లేదంటే బ్లడ్ టెస్ట్లో కానీ ఎగ్ నెంబర్ అనేది కనిపిస్తుంది, ఎగ్ సైజ్ అనేది కనిపిస్తుంది, బట్ రిలీజ్ అయిన ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, మనం చూసేది ఫాలిక్యులర్ వాల్. సో ఆ లోపట ఉన్న ఎగ్ దాని క్వాలిటీ ఎలా ఉన్నది మనకి టెస్ట్లలో తెలియదు. సో ఒకవేళ క్వాలిటీ ఏమన్నా అబ్నార్మల్ ఉండొచ్చా అనేది ఒక రీజన్ ఉండొచ్చు. ఎస్పెషలీ ఏజ్, వయసు ఎక్కువ అవుతున్నప్పుడల్లా ఈ ఎగ్ క్వాలిటీ అనేది తక్కువడం నార్మల్గా చూస్తుంటాం. సో అలా ఏమైనా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయా, అండ్ ఇంకొకటి ఏంటంటే ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయని మనకి టెస్ట్లో తెలుస్తుంది, ట్యూబ్ టెస్ట్లో. బట్ ట్యూబ్ ఫంక్షన్ ఎలా ఉందనేది మనకి టెస్ట్లో తెలియదండి. ఫర్ దాట్ మ్యాటర్ మనకి లాప్రోస్కోపీ చేసిన ట్యూబ్ ఫంక్షన్ అనేది డైరెక్ట్గా మనకు తెలియదు. అంటే ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అది ఫిబ్రీ అనేది ఆ ఎగ్ని సక్ చేస్తుంది అండ్ ఆ ట్యూబ్ మొత్తం ట్రావెల్ చేస్తుంది ఎగ్ అనేది. సో అది కరెక్ట్గా లోపల హెయిర్ అనేది కరెక్ట్గా బీట్ అయినప్పుడు మాత్రమే ఆ ఎగ్ అనేది ఒక సైడ్ నుంచి గర్భసంచి లోపలికి రాగలుగుతుంది. అండ్ ఆ ఫర్టిలైజేషన్ అనేది ఆ ట్యూబ్లోనే అవ్వాలి, యాంపిలరీ పార్ట్ ఆఫ్ ట్యూబ్లో అవుతుంది. సో ఈ ఫర్టిలైజేషన్ అయిన తర్వాత మళ్ళీ ఫామ్ అయిన ఎంబ్రియో కూడా కరెక్ట్గా బీట్ అవుతూ యూట్రస్లోకి వచ్చి అతుక్కుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఈ ఫిబ్రీ అనేది కరెక్ట్గా పనిచేస్తుందా లేదంటే లోపల ఆ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా ఉన్నాయా అనేది మనము ఎటువంటి టెస్ట్లో కూడా చెప్పలేము. ఓపెన్ క్లోజ్ అనేది మాత్రమే చెప్తాం కానీ అండ్ ఆల్సో ఈ మజిల్ అనేది కరెక్ట్గా కాంట్రాక్ట్ అవ్వాలి. సో అలా అవుతుందా లేదా అనేది మనకి టెస్ట్లో తెలియదు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఆ ఎగ్ స్పర్మ్ ఇంటరాక్షన్ అనేది సరిగ్గా అవ్వదు. అంటే ఎగ్ స్పర్మ్ నార్మల్గా కలిసిన తర్వాత, ఇప్పుడు ఎగ్ వచ్చి ట్యూబ్లో ఉన్న తర్వాత ఆ యాంపిలరీ పార్ట్ ఆఫ్ ట్యూబ్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ వచ్చి ఎగ్ దగ్గర వెయిట్ చేసినప్పుడు ఎగ్ అనేది ఒక స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుంటుంది. సెలెక్ట్ చేసుకున్న స్పర్మ్ అనేది ఆ ఎగ్ వాల్ని పెనిట్రేట్ చేసి లోపలికి వచ్చి ఆ ఫర్టిలైజేషన్ అనేది అవ్వాలండి. సో ఒకవేళ అది సరిగ్గా అవ్వట్లేదా, ఎగ్ స్పర్మ్ కలయికనే సరిగ్గా అవ్వట్లేదా అనేది కూడా మనం ఈ చిన్న ట్రీట్మెంట్స్లో చెప్పలేము. సో అలా ఏమైనా ఇష్యూ అయినప్పుడు కూడా ఎంబ్రియో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉండదు. అండ్ ఫైనల్గా ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది వచ్చి యూట్రస్ లోపల లైనింగ్ బాగుంది మనకి కళ్ళకి కనిపించడానికి, బట్ ఇప్పుడు యూట్రస్ అనేది రిసెప్టివ్ ఉందా లేదా అనేది మనకి చిన్న ట్రీట్మెంట్స్లో కనిపించదు. సో చూడడానికి లైనింగ్ థిక్నెస్ బాగుంది, బ్లడ్ సప్లై బాగుంది, బట్ స్టిల్ ఆ రిసెప్టివిటీ అనేది సరిగ్గా లేనప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రేట్స్ తగ్గుతాయి అండ్ ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉంటుంది. సో ఇలా ఏమన్నా సెల్యులర్ లెవెల్లో అంటే మనకి కామన్గా కనిపించని టెస్ట్లో కాకుండా మనకి సెల్యులర్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనకి అవి డయాగ్నోస్ చేయడం అది పాసిబుల్ కాదండి చిన్న ట్రీట్మెంట్స్తో. సో ఎవరికైతే వన్స్ మనము ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేసామో వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదండి అలానే ట్రై చేస్తున్నాను కాకుండా వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటనేది అడ్వైస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఒకవేళ మనము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేశాక వాళ్ళకి ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు, మ్యారిటల్ లైఫ్ ఎంత, ఏజ్ ఎంత అనేది కూడా చూసుకొని నెక్స్ట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం. నెక్స్ట్ ఆప్షన్స్లో ఏమేమి ఆప్షన్స్ అంటే ఫస్ట్ ఇదర్ ఐఓఐ చేసుకోవడం. సో ఐఓఐ ఏంటంటే ఎగ్స్ అనేవి పెరిగిన తర్వాత, ఎగ్ రిలీజ్ అయిన తర్వాత గర్భాశయంలోకి స్పర్మ్ అనేది ఇంజెక్ట్ చేయడం అనేది ఒక ప్రాసెస్. సో అలా చేసినప్పుడు స్పర్మ్ వాష్ చేసి వేస్తాం కాబట్టి కొంచెం ఆ మొటిలిటీ బెటర్ మొటైల్ స్పర్మ్స్ అనేవి లోపడేస్తాం కాబట్టి ఎగ్ని కలిసే ఛాన్స్ బెటర్ ఉంటుంది అనే కాన్సెప్ట్. అండ్ కొంచెం దగ్గరలో వేస్తాం కాబట్టి అంటే ట్యూబ్కి కొంచెం మరీ మనం ట్యూబ్ దగ్గర ఏం కానీ అట్లీస్ట్ కొంచెం అప్పర్ పార్ట్ ఆఫ్ ద యూట్రస్లో వేస్తాం కాబట్టి ఆ ఎగ్ని కలిసే ఛాన్స్ బెటర్ ఉంటుంది అనేది ఒక ఆప్షన్ అండి. సో ఒక 3-4 సైకిల్స్ అలా చేసుకున్న తర్వాత కూడా ఇంకా రావట్లేదు అంటే ఐవీఎఫ్కి వెళ్ళడమా, లేదంటే ఇద్దరు ఆ డయాగ్నోసిస్ చేసిన వెంటనే ఇంకా డీలే వద్దు అనుకునే వాళ్ళకి డైరెక్ట్గా ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయొచ్చండి. సో ఐవీఎఫ్లో వీళ్ళకి సక్సెస్ రేట్స్ అనేవి
జనరల్గా అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పినట్టు మనకి అందులో ఎగ్ క్వాలిటీ అనేది కనిపిస్తుంది అండ్ ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా కనిపిస్తుంది. ఎగ్ స్పర్మ్ అనేది బయటనే కలుపుతాం కాబట్టి అక్కడే మన ఇష్యూస్ ఉన్నాయి. సో ఇలా లోపల మనకి కనిపించిన ప్రాబ్లమ్స్ అనేవి ఐవీఎఫ్లో మనకి ఈదర్ ప్రాబ్లమ్స్ అన్నా తెలుస్తుంది, లేదంటే సొల్యూషన్ అంటే ఎంబ్రియోస్ క్వాలిటీ మంచిగా వచ్చాయంటే సక్సెస్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఎవరైతే ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారో వాళ్ళు ఒకటి ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అని కాదండి, బట్ ఇవ్వాల్సిన టైం ఇచ్చినా రావట్లేదు అని అంటే ఇంకా ఎక్కువ డిలే చేసి ఇష్యూస్ తెచ్చుకోవద్దండి. సో వాళ్ళు తొందరగా హాస్పిటల్లో డాక్టర్ని కలిసినట్టయితే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్స్ ఏంటనేవి అడ్వైస్ చేస్తారు. ఇంకా ఈ విషయంలో మీకు డౌట్ ఉంటే మీరు సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.